ఓం నమో వెంకటేశాయ. శ్రేయశ్చరణ బోధన ప్రేయశ్చరణ దర్శన గోవింద గోవింద. కాలక్షయాతీత సమస్తభూతకాలాత్మన సంస్థిత కాలమూర్తే కాలప్రభావాహరణాయుధస్త్వం కాలేఖిలే పూజ్యతమో విభాసి అని గోపవధూటీదుకూల చౌరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలన్నిటినీ తిరిగిచ్చేసేసాడు. వాళ్ళేమో వాటిని ధరించి అక్కడే నుంచున్నారు. వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏం లేవో ఆయన చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న వాళ్ళు కూడా చాలా సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామా కుమారికా ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్నాన్ నిర్వివిశుర్వ్రజం అని మళ్ళీ పునఃప్రారంభించి ఇత్యాదిష్టా భగవత భగవంతుడు ఈ రకంగా చెప్పేసేసరికి లబ్ధకామాహ మనం అనుకున్నది తీరింది, భగవంతుడు మన పట్ల ప్రసన్నమైపోయాడు అని కుమారికాహ ఆ ఆడపిల్లలందరూ చాలా సంతోషించారు. సంతోషించి ఆయన చెప్పినట్లుగా మనం మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరారు. ధ్యాయంత్యస్తత్పదాంభోజం వెళ్ళేటప్పుడు మాత్రం వేరే పని పెట్టుకోకుండా ఆయన పాదార విందాలను మాత్రమే ధ్యానిస్తూ ఆ ధ్యానించడం అనే పని మాత్రమే చేసుకుంటూ హాయిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. హాయిగా అంటే ఆయన్ని విడిచి వెళ్ళటం అనేది పెద్దగా ఇష్టం లేదు వాళ్ళకి, కృచ్ఛరాత్. కానీ తప్పదు, ఆయన వెళ్ళమంటున్నాడు కదా అని వెళ్ళిపోయారు. నిర్వివిశుర్ వ్రజం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామా కుమారికా ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్ నిర్వివిశుర్ వ్రజం. అథ గోపై పరివృతో భగవాన్ దేవకీసుతః వృందావనాద్ గతో దూరం చారయన్ గా సహాగ్రజ. ఎలాగో ఈరోజు తెల్లవారుజామున బయలుదేరాము, మళ్ళీ ఇళ్ళకేం వెళతాము, ఇట్టించిటే ఆవుల్ని తీసుకుని మనం బృందావనానికి వెళ్ళిపోదాము అని అనుకున్నారు అందరూ. దాంతో అక్కడి నుంచి యమునా నదీ తీరం దగ్గర నుంచి, అంటే వీళ్ళందరూ స్నానాలు చేసే యమునా నదీ తీరం దగ్గర నుంచి బృందావనానికి వెళ్ళి ఆ రోజు ఆవుల్ని మేతకి వదలటం అనే పనుల మీద పడిపోయారు. అథ గోపై పరివృత. ఈ పనులు పూర్తయిన తర్వాత ఆడపిల్లల్ని ఇంటికి పంపించేసేసిన తర్వాత మిగతా గోపాలకులతో కలిసి దేవకీసుత భగవాన్, వస్తుత దేవకీసుతుడైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ బృందావనాద్ గతో దూరం, బృందావనంలో కూడా చాలా దూరం వెళ్ళిపోయాడు. గాశ్చారయన్, ఆవుల్ని మేయిస్తూ ఆవులకి మేత చూపిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. సహాగ్రజ, ఆయనతో పాటు బలరాముడు కూడా ఉన్నాడు. అథ గోపై పరివృతో భగవాన్ దేవకీసుతః బృందావనాద్ గతో దూరం చారయన్ గా సహాగ్రజ. నిదాఘార్కాతపేతిగ్మే ఛాయాభిస్వాభిరాత్మనః
ఆతపత్రాయితాన్ వీక్ష్య ద్రుమానాహ వ్రజౌకసః. ఆ రోజు ఏంటో అవటానికి హేమంత ఋతువే అయినా ఎండ మాత్రం తీక్ష్ణంగా ఉంది. ఒక్కొక్కప్పుడు చలికాలంలో కూడా మధ్యాహ్నం పూట ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటాం కదా, అలా ఆ రోజు ఎండగా ఉంది. నిదాఘార్కాతపే, ఏదో వేసవి కాలంలో ఉండేంత ఎండ ఆ రోజు అనిపించింది. సూర్యుడి తాలూకు ఎండ వేసవి కాలంలో ఉండేంత ఎండగా అనిపించింది. దాంతో చెమటలు పట్టేస్తున్నాయి అందరికీ. చాలా తీవ్రంగా ఉంది, తిగ్మే తీక్ష్ణంగా ఉంది. ఆ ఎండలో వీళ్ళందరూ పడిపోతుంటే పెద్ద పెద్ద చెట్లు వాళ్ళకి తారసపడ్డాయి. ఆ పెద్ద పెద్ద చెట్లు ఛాయాభిస్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్, పెద్ద పెద్ద వృక్షాలవి. వాటి నీడలు వీళ్ళకి గొడుగుల్లాగా ఉపయోగపడుతున్నాయి. అక్కడ నడుస్తున్నటువంటి గోపాలకులకి, బలరామకృష్ణులకి, ఆవులకి కూడా నీడలాగా ఉపయోగపడుతున్నాయి. ఛాయాభిస్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్, వీళ్ళకి గొడుగులుగా ఉపయోగపడుతున్నటువంటి ఆ వృక్షాలను చూసి, తమ నీడలతో వీళ్ళకి గొడుగుల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి వృక్షాలను చూసి వీక్ష్య వ్రజౌకసః ద్రుమాన్ ఆహ, ద్రుమాన్ వీక్ష్య వ్రజౌకసః ఆహ. ఆ చెట్లను చూసిన వెంటనే శ్రీకృష్ణుడు తన సహచరులతో ఇలా అన్నాడు: నిదాఘార్కాతపయతిగ్మే ఛాయాభిస్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్ వీక్ష్య ద్రుమానాహ వ్రజౌకసః. అవి అనేటప్పుడు వాళ్ళతో అనటానికి ముందు 10 మందిని పేర్లతో పిలిచాడు. హే స్తోకకృష్ణ, హే అంశో, శ్రీదామన్, సుబల, అర్జున, విశాల, వృషభ, తేజస్విన్, దేవప్రస్థ, వరూథప అని 10 మందిని 10 పేర్లతో పిలిచాడు. మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, బలరాముడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ ఈ 10 మంది మీద ఈయన కొంచెం అభిమానం ఎక్కువగా ఉన్నట్లుంది. వీళ్ళలో 8 మంది ఈయనకి 8 దిక్కుల వైపు నుంచుని ఎప్పుడూ రక్షణగా ఉంటూ ఉంటారని పేరుట. చివరి ఇద్దరునేమో దేవప్రస్థుడనే ఆయనేమో ఈయనకి గుడుగు పడుతూ ఉండేవాట ఎప్పుడు. వరూథపుడేమో ఎప్పుడు దారిని శుభ్రం చేస్తూ ఉండేవాట. ఓ చీపురు లాంటిది తీసుకుని ఈయన నడిచే దారిలో ముళ్ళు అవి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాట. కాబట్టి తనకి చాలా ఇష్టమైన, తనకు నిరంతర సేవలు చేసేటువంటి 10 మందిని పేర్లతో పిలిచాడు. పేర్లలో పెద్ద విశేషమంటూ కనిపించడం లేదు. ఎవరెవరి లక్షణాలను బట్టి, ఎవరి యొక్క స్వభావాన్ని బట్టి పేర్లు ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక ఆయన స్తోకకృష్ణ, ఈయనకంటే నలుపు తక్కువగా ఉండేవాడు. ఒక ఆయన అంశుహు, అంటే కిరణంలాగా తీక్ష్ణంగా పనిచేసేవాడు. ఒక ఆయన శ్రీదామ, అందమైన మాల వేసుకునేవాడు. ఒక ఆయన సుబలహ, మంచి బలం ఉన్నవాడు. అర్జున, ఒక ఆయన తెల్లగా ఉంటాడు. ఒక ఆయన విశాల, ఒక ఆయన వృషభ, ఎద్దులాగా ఆంబోతులాగా ఠీవీగా ఉంటాడు. ఒక ఆయన తేజస్వి, ఒక ఆయన దేవప్రస్థ, అర్థం కష్టం కొంచెం, దేవతల తాలూకు సంబంధం ఉన్నవాడు అనుకోవచ్చు. ఒక ఆయన వరూథప, ఒక ఆయన నివాసాలని సంరక్షించేవాడు అనే అర్థంలో పేర్లున్నాయి. ఈ అర్థాల్లో అనుకునే పేర్లు పెట్టారా లేదా యథాలాపంగా పెట్టారా తెలియదు. కానీ ఈ 10 మందిని పేర్లతో పిలిచాడు. పిలిచి హే స్తోకకృష్ణ, హే అంశో, శ్రీరామన్, సుబల, అర్జున, విశాల, వృషభ, తేజస్విన్, దేవప్రస్థ, వరూథప అని పిలిచి పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థైకాంత జీవితాన్ వాత వర్షా తపహిమాన్ సహంతో వారయంతి నః అని చెప్పాడు. మీరందరూ చూడండి, పిలిచిన వాళ్ళే కాదు, పిలవని వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చూడండి. ఏతాన్ మహాభాగాన్, ఈ గొప్ప వాళ్ళని చూడండి, ఈ గొప్ప వ్యక్తులని లేదా గొప్ప జీవులని వీళ్ళని చూడండి. ఎవరు? ఈ వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు. వీళ్ళు గొప్పవాళ్ళు అని ఎలా అంటున్నానంటే పరార్థైకాంత జీవితాన్, వీళ్ళలో కలిగే ఏ వస్తువైనా సరే, వీళ్ళ ద్వారా వచ్చే ఏ వస్తువైనా సరే మిగతా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతోంది తప్ప వీళ్ళకి ఉపయోగపడటం లేదు. ఒక పువ్వు వచ్చినా, ఒక కాయ వచ్చినా, పండు వచ్చినా, గింజ వచ్చినా, ఏమొచ్చినా సరే అవన్నీ మిగతా జనాలకు ఉపయోగపడుతున్నాయి, వీళ్ళకు ఉపయోగపడటం లేదు. కాబట్టి పరార్థ ఏకాంత జీవితాన్ని, కేవలం పరార్థం కోసమే బతికేటువంటి వాళ్ళు, పరార్థం కోసమే తమ జీవితాన్ని మొత్తాన్ని వెచ్చించేటువంటి మహానుభావులు వీళ్ళు. వీళ్ళని ఒకసారి చూడండి. వీళ్ళు వాత వర్ష ఆతప హిమాన్ సహంత వారయంతి చ,
గాలి, పెద్ద గాలి వస్తే మనందరం ఏం చేస్తున్నాము? ఓ చెట్టు చాటుకు వెళ్ళిపోతున్నాము. చెట్టు చాటుకు వెళ్ళిపోతే గాలి తాలూకు తాకిడి మనకి తగలదు. వర్షం వస్తే ఏం చేస్తున్నాము? చెట్టు కిందకి వెళ్ళిపోతున్నాము. ఆతపం, ఎండొస్తే ఏం చేస్తున్నాము? నీడ కోసం చెట్టు కిందకి చేరుతున్నాము. బాగా చలిగా ఉండి హిమపాతం అనేది ఉంటే, పొగమంచున్నా లేకపోతే పైనుంచి హిమపాతం పడుతున్నా చెట్టు మొదటికి వెళ్ళిపోతున్నాం. మనం ఏమొచ్చినా సరే ఈ చెట్లను ఆశ్రయిస్తున్నాము. చెట్లేమో సహంతః, ఈ వాతం గాలిని, వర్షాన్ని, ఆతప ఎండని, అలాగే హిమం మంచుని, వీటన్నిటినీ సహిస్తూ చెట్లు వారయంతి, మన మీద అవేవి దాడి చేయకుండా కాపాడుతున్నాయి. వాత వర్ష ఆతప హిమాన్ సహంతః వారయంతి నః, మనకి అంత ఉపకారం చేస్తున్నాయి. పరార్థైకాంత జీవితాః, ఇవన్నీ. మనలో కొంతమంది తపస్సులు ఉండొచ్చు మనుషుల్లో. వాళ్ళు ఏం చేస్తారంటే వాత వర్ష ఆతప హిమాన్ సహంతః, ఎండొచ్చినా వానొచ్చినా లేదా చలేసినా ఇంకొకటి వేసినా ఏమొచ్చినా సరే కదలకుండా కూర్చొని జపం చేసుకుంటారు. ఓకే, వాళ్ళు సహంతః అంతవరకే. కానీ వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళితే నాయనా నీకు ఆశ్రయం ఇస్తాను అనే అవకాశం వాళ్ళకు ఉండదు. కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకి మిగతా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే అవకాశం ఏది? చెట్లకున్న అవకాశం వాళ్ళకేది? కుదరదు. కొంతమంది మనలో వ్యవహార దశలోనే ఉండి 10 మందికి ఉపకారం చేసే మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వారయంతి, ఏదో వారణ చేస్తారు. ఏదో వాత వర్ష ఆతప హిమాన్ ఏమొచ్చినా సరే వాళ్ళు వారణ చేస్తారు. వాళ్ళు కూడా కాస్త గూడిస్తారు, ఆశ్రయం ఇస్తారు, మా ఇంట్లోకి రండి అంటారు. కానీ వాళ్ళు చలిని, ఎండని, వేడిని వీటన్నిటినీ సహించలేరు. వాళ్ళు కూడా మనతో పాటు చలిగా ఉంటే అగ్గి దగ్గర కూర్చోవలసిందే, వాళ్ళు మనతో పాటు ఈ చెట్టు కిందకి చేరవలసిందే. సహంతః వారయంతి చ అనే 2 క్రియలు ఈ వృక్షాలకు మాత్రమే చెల్లుతోంది. కాబట్టి మనలో ఉండే తపస్సుల కంటే ఈ వృక్షాలే గొప్పవి, మనలో ఉండేటువంటి దయాళువుల కంటే ఈ వృక్షాల జీవితాలే గొప్పవి అని అనిపిస్తోంది అన్నాడు. పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థైకాంత జీవితాన్ వాత వర్షాతప హిమాన్ సహంతో వారయంతి నః అని. ఇంకా అన్నాడు, అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ ఏషాం వై విముఖా యాంతి నార్థినః అని. అహో, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏషాం జన్మ వరం. అందరూ అనుకున్నట్లుగా ఏదో మహాపాపం చేస్తేనే వృక్ష జన్మ అనే మాట ఏమీ లేదు. వరం జన్మ, వీటి జన్మ కూడా చాలా గొప్పది అనిపిస్తోంది. అసలు వీటిదే జన్మ గొప్పది అనిపిస్తోంది, వీటి జన్మే గొప్పది అని అనిపిస్తోంది. ఎందుకంటే సర్వప్రాణ్యుపజీవనం, పరోపకారానికి చాలా అనువుగా ఉంది ఈ జన్మ. ప్రాణులన్నీ కూడా ఈ చెట్లను ఆశ్రయించుకునే ఉంటున్నాయి. ఏ ప్రాణిని తీసుకున్నా సరే ఆ ప్రాణికి చెట్టు అనేది ఉపయోగిస్తుంది, ఏదో విధంగా ఉపయోగిస్తుంది. సర్వప్రాణినాం ఉపజీవనం. చివరికి ఈ ఆవులు గేదెలు లాంటివి బాగా ఒళ్ళంతా దురద పడితే మనలాగా చేతులు కాళ్ళు ఉండవు కదా, గోక్కోలేవు కదా, ఆ చెట్లకి వెళ్ళి చెట్లకే గీసుకుంటూ ఉంటాయి. దురద పోగొట్టుకోవటంతో సహా ఈ చెట్ల ద్వారానే అవి ప్రయోజనాలని పొందుతాయి. సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ ఏషాం వై. మనలో మంచివాడనేవాడు ఉంటే మంచివాడు ఎలాగైతే అందరికీ ఉపకారం చేస్తాడో అలాగే ప్రతి చెట్టు అందరికీ ఉపకారం చేస్తోంది, ప్రతి ప్రాణికి ఉపకారం చేస్తోంది. మనలో మంచివాడేమో మనుషులకు మాత్రమే ఉపకారం చేస్తాడు, ఈ చెట్టు మాత్రం ప్రతి ప్రాణికి ఉపకారం చేస్తోంది. సుజనస్యేవ ఎంతలా. ఏషాం వై విముఖాయాంతి నార్థినః. ఏదైనా కోరి ఒక చెట్టు దగ్గరికి వస్తే అక్కడి నుంచి ప్రయోజనం తీరకుండా, కావలసిన ఫలితం రాకుండా పక్కకు వెళ్ళిపోవటం అనేది జరగదు, విముఖంగా వెళ్ళటం అనేది జరగదు అన్నట్లుగా ఉన్నాయి. కొన్ని మంచి చెట్లు అయితే గనక ఏం కావాలంటే అది ఇస్తాయి. వాటిని మనం కల్పవృక్షాలని అనుకుంటూ ఉంటాం కదా. మామిడి చెట్టు లాంటివి అయితే గనక ఏం కావాలంటే అది ఇస్తాయి. నీడు కావాలంటే నీడు ఇస్తాయి, కాయ కావాలంటే కాయ, పండు కావాలంటే పండు, పువ్వు కావాలంటే పువ్వు, ఏది కావాలంటే అది ఇస్తాయి. నీళ్ళు ఇచ్చే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి కదా. అలా ఏది కావాలంటే అది ఇచ్చే శక్తి మొత్తం మీద వృక్షాల సముదాయానికే ఉంది అని అన్నాడు. అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ ఏషాం వై విముఖ యాంతి నార్థినః.
ఇంకా చెప్పాలంటే వృక్షం, ప్రతి వృక్షము కల్పవృక్షమే, ప్రతి చెట్టు గొప్ప చెట్టే. ఎందుకంటే పత్ర పుష్ప ఫల ఛాయా మూల వల్కల దారుభి గంధ నిర్యాస భస్మాస్థి తోక్మై కామాన్ వితన్వతే. ప్రతి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, ఆకులు చాలా వాటికి ఉపయోగిస్తాయి. ఏమీ లేకపోతే చివరికి నీడకైనా ఆకులు ఉపయోగిస్తాయి. ఆకుల వల్లే కదా నీడ చక్కగా వస్తుంది. నీడ దట్టంగా పడాలి అంటే ఆకులు దట్టంగా ఉండాలి. కాబట్టి పత్రాలు, పుష్పాలు చెప్పక్కర్లేదు. అందమైన పూలైతే అలంకరించుకోవడానికి పనికొస్తాయి. పూజార్హమైన పుష్పాలైతే పూజ చేసుకుని ధర్మ సాధన కోసం ఉపయోగిస్తాయి. ఇలా పుష్పాలు వాటి ద్వారా కూడా ఉపయోగిస్తాయి చెట్లు. ఫలాలు, పళ్ళ గురించి చెప్పనక్కర్లేదు కదా. ఛాయ, అతి ముఖ్యమైనటువంటి నీడను గురించి చెప్పనక్కర్లేదు కదా. మూల, వాటి వేళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు బాగా ఉపయోగపడతాయి. కొన్ని ఔషధ వేళ్ళు ఉంటాయి, అలా చాలా ఉంటాయి. కొన్ని తినేందుకు వీలుగా ఉండే వేళ్ళు కూడా ఉంటాయి. వల్కల, వాటి బెరడుకి కాండానికి మధ్యలో ఉండేటువంటి కొన్ని రకాల చెట్లకు ఉండేటువంటి వల్కలాలు వస్త్రాలుగాను లేదా కాగితాలుగాను ఉపయోగిస్తాయి. అలా చెట్లు ఉపయోగిస్తాయి. దారుభి, కట్టెలుగా ఉపయోగిస్తాయి కదా చెట్లు, చెప్పనక్కర్లేదు. గంధ, మంచి గంధం కావాలి అంటే చెట్ల దగ్గరికి వెళ్ళాలి కదా. కొన్ని చెట్లు కొన్ని సందర్భాల్లో చాలా మంచి వాసన వస్తాయి. పూచినప్పుడు మారేడు చెట్టుకి మంచి వాసన వస్తుంది. అలాగే పూత పూసినప్పుడు దీనికి ఆమ్రవృక్షం, మామిడి చెట్టుకి కూడా మంచి వాసన వస్తుంది. ఇలా మంచి వాసన కావాలి అంటే చెట్ల దగ్గరికి వెళ్ళచ్చు. ఒక్కొక్క చెట్టు మంచి వాసన వచ్చే కాలం ఉంటుంది. అది చూసుకుని వెళితే అబ్బో అద్భుతం. ఇంతెందుకు, ఆ చెట్టుకి చిన్న చిన్న గీతలు ఏమన్నా పడితే ఆ గీతల నుంచి నిర్యాసం అనే పేరుతో ఒక రసం కారుతుంది. ఆ రసాన్ని రకరకాలుగా వాడుకుంటారు. ఇంగువ లాంటివన్నీ ఆ నిర్యాసం ద్వారానే వస్తాయి. ఇది కాక పీచ్ గమ్స్ అని అవన్నీ చాలా వాడతారు కదా. చెట్ల నుంచి జారేటువంటి గమ్స్, ఆ రసాలు, అవి నిర్యాసాలు అయితే ఆ నిర్యాసాలను కూడా ఇస్తాయి. వాటి నుండి కారే రసాలకు కూడా విలువ ఉంది. భస్మ, ఇంతెందుకు, అవి ఏ కార్చిచ్చులోనో సగం గనక కాలితే బొగ్గులాగా చక్కగా ఉపయోగపడతాయి. పూర్తిగా కాలిపోతే బూడిదలాగా కూడా ఉపయోగపడతాయి. బూడిద ఏం చేసుకుంటారు అంటే పాత్రలు తోముకుంటారు. బూడిదతో పాత్రలు తోమితే మంచిది మొర్రో అని కొంతమంది మొత్తుకుంటున్నారు. ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ వేసి ఆ పాత్రల్ని పాడు చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వాటిని మనమే తినటమో తాగటమో ఎందుకు, బూడిద లాంటి వాటితో తోముకుంటే మంచిది అని అంటున్నారు. బూడిదను దూరంగా పారేసుకుని వేరే ఏదో కొనుక్కుంటారు కానీ జనాలు. ఈ చెట్లు బూడిద ద్వారా కూడా ఉపయోగపడతాయి. అస్థి, వాటి గట్టి కాండం మనం ఇళ్ళకి వాటికి వాడుకుంటాం కదా, దాలాగా కూడా ఉపయోగపడుతున్నాయి. తోక్మైహి, ఇంకా కూడా వాటి మొలకలు, వాటి చిగుళ్ళు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. చెట్టులో ఏ చెట్టులో తీసుకున్నా సరే ఉపయోగపడని భాగం అనేది ఉండటం లేదు. ఏదో విధంగా మనకు ఉపయోగపడుతూనే ఉంది. కామాన్వితన్వతే, మనకేమో చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నిటినీ ఈ చెట్లు తీరుస్తున్నాయి. మనకి ఇల్లు అవసరం అంటే చెట్టు వచ్చి ఆ ఇంటి అవసరం తీర్చేస్తుంది. ఇల్లు అందంగా ఉండాలి అంటే పూల రూపంలో ఆ అవసరాన్ని తీర్చేస్తుంది. ఇంట్లో వంట చేసుకోవాలి అంటే ఇంగువ లాంటి వాటిల్లోనూ కాయ పండు ఇలాంటి రూపంలో అదే చెట్టు వచ్చి అవసరం తీర్చేస్తుంది. పడుకోవాలి అంటే, లేకపోతే బొగ్గులు కావాలంటే, చివరికి బూడిద కావాలన్నా సరే ఈ చెట్టే మన అవసరం తీరుస్తుంది. కాబట్టి పత్ర పుష్ప ఫల ఛాయా మూల వల్కల దారుభి గంధ నిర్యాస భస్మాస్థి తోక్మై కామాన్ వితన్వతే అని అన్నాడు. చెప్పి ఇది కూడా చాలదు. ఏతావత్ జన్మ సాఫల్యం దేహినామివ దేహిషు దేహినాం ఇహ దేహిషు ప్రాణైరర్థైర్ధియా వాచ శ్రేయ ఏవాచరేత్ సదా. చెట్లను చూస్తే నాకు మంచి మాట చెప్పాలని అనిపిస్తోంది, చెప్పేస్తాను. ఏతావత్ జన్మ సాఫల్యం, ఎవరిదైనా సరే జన్మ సఫలం కావాలి అనుకుంటే, జన్మ సాఫల్యం కావాలి అనుకుంటే ఎవరైనా సరే దేహినాం ఇహ దేహిషు, ఈ సంసారంలో ఉండే ఏ దేహాభిమానం ఉన్న వాళ్ళకైనా సరే, ఈ జనాల మధ్య తిరుగుతూ ఉండేటువంటి ఎవరికైనా సరే, జనాల మధ్య తిరగని వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు, వైరాగ్యం ఆదారిలో వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు. ఈ జన సమూహంలో తిరిగేటువంటి వాళ్ళు, వ్యవహార దశలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క జన్మ సాఫల్యం
అనేది ఏమైనా ఉండాలంటే ఏంటంటే దేహిషు శ్రేయ ఏవ ఆచరేత్ సదా. చెట్లను చూసి నేర్చుకుని చెట్లలాగా అందరికీ మంచే చేస్తూ ఉండాలి, అందరికీ ఉపకారమే చేస్తూ ఉండాలి, ఉపకారమే చేస్తూ ఉండాలి, అది కూడా సదా ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఈ ఉపకారం చేస్తూ ఉండటం అనేది అందరికీ ఏదో కాస్తో కూస్తో అలవాటు ఉంటుంది. కావలసిన వాళ్ళకి, అక్కర్లేని వాళ్ళకి, అందరికీ కొందరికి ఉపకారం చేసేస్తూ ఉంటారు. అలా కాదు, అందరికీ సమానంగా ఉపకారం చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు చేయటం కాదు, ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ ఉపకారం చేయటానికి కనుక ప్రాణాలు అడ్డం వస్తే ప్రాణైరాచరేత్, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉపకారం చేయాలి. ఆ ఉపకారం చేయడంలో మన డబ్బులు ఖర్చు అయిపోతాయి అనేటువంటి భయం ఉంటే అర్థైరాచరేత్, అర్థాలని డబ్బుల్ని లెక్క చేయక్కర్లేదు, అసలు వాటిని గురించి పట్టించుకోనక్కర్లేదు. అర్థైరాచరేత్. కొంతమందికి ప్రాణాలు అర్థాలు ఇవన్నీ లెక్కలు ఉండవు, కానీ మన మనస్సు, మన బుద్ధి, మన తెలివితేటలు పరాయి వాళ్ళ మీద ఖర్చు అయిపోతే భయం అని ఉంటుంది. ఖర్చు అయిపోతే ఎట్లాగా, మన బుద్ధి మనకే ఉపయోగించాలి అనే అభిప్రాయం ఉంటుంది. అది కూడా పెట్టుకోకూడదు. ధియా, బుద్ధి యొక్క వ్యయాన్ని అస్సలు లెక్క చేయకూడదు. పరోపకారం విషయంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకొంతమందికి అయితే వాచ, మాట పోతుంది అని భయం. ఎవరి గురించైనా ఎవరికైనా మంచి మాట చెప్పాలి అంటే భయం. ఎందుకు, చేసేదేదో నేను చేస్తాను, పక్కవాడికి మాత్రం నేను చెప్పను, నాకు మాట పోతుంది, నా మాటకు చాలా విలువ ఉంది అనే అభిప్రాయం ఉంటుంది. అది కూడా పెట్టుకోకూడదు. వాచాపి శ్రేయ ఆచరేత్. వాగ్వ్యయం అనేదాన్ని అస్సలు లెక్క పెట్టకూడదు. అస్సలు అంటే అస్సలు లెక్క పెట్టక్కర్లేదు. ప్రాణాలకి అర్థాలకి లేని విలువ ఈ మాటలకి బుద్ధికి ఏమొస్తుంది? కాబట్టి ఏది విలువైంది అని అనుకున్నా సరే, ప్రాణాలు కానీ, ధనం కానీ, వాక్కు కానీ, బుద్ధి కానీ, ఏదైనా సరే దాన్ని లెక్క చేయకుండా శ్రేయ ఏవ ఆచరేత్ సదా, అందరికీ ఉపకారమే చెయ్యాలి. ఇది చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సిన అంశం అని నాకు తోస్తోంది. ఇదే సత్యం అని చెప్పాడు. ఏతావజ్జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు ప్రాణైరర్థైర్ధియా వాచ శ్రేయ ఏవాచరేత్ సదా. ఇలా చెప్పడంలో కథాపరమైనటువంటి సందర్భం ఒకటి ఉంది. పైన రాబోయే అధ్యాయంలో చెప్పదలుచుకున్నటువంటి వ్యక్తులని గురించి ముందే కొంచెం చెప్పాడు. ఏవో యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ ఆశ్రయించిన వాళ్ళని కనికరించటం, వాళ్ళు అడిగిన కోరిక తీర్చటం అనేది కూడా ధర్మంలో భాగం అని కొంతమంది లెక్క చేయరు. వాళ్ళని గురించి ముందే జాగ్రత్తగా చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను అని కథాపరమైనటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నాడు. రెండోది, ఇది కథతో సందర్భం లేకుండా, ఏ సందర్భము లేకుండా చూసినా సరే చెట్లలాగా అందరూ పరోపకార పరాయణులై ఉండాలి. చెట్లలాగా అందరూ పరోపకారం చేసి దాన్ని ధర్మంగా భావించి చేసి దాని ద్వారా శ్రేయస్సును సాధించాలి అని సామాన్యోపదేశం కోసం కూడా దీన్ని పెట్టాడు. పెట్టి తన దారిని తాను ముందుకెళ్ళాడు. ఇతి ప్రవాళ స్తబక ఫల పుష్ప దళోత్కరై తరుణాం నమ్రశాఖానాం మధ్యేన యమునాంగత. ఈ మాట అందరితోనూ చెప్పి అందరూ గుర్తుపెట్టుకుంటారా, మర్చిపోకండి. మనం చెట్లలాగా బతకాలి, అందరికీ ఉపకారమే చేయాలి. అపకారం అనే మాట కాదు, ఉపకారం చేయాల్సి వస్తే మన ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకూడదు. మన ధనము, మన బుద్ధి, మన మాట ఏది పోయినా పర్వాలేదు, కావాల్సిందంతా పరోపకారమే అనే మాట చెబుతూ, ప్రవాళ నానా వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ చెట్లలో కొన్నిటికి చిగుటాకులున్నాయి. స్తబక, కొన్ని చెట్లకేమో పూల గుత్తులున్నాయి, కొన్ని చెట్లకేమో ఫలాలున్నాయి, కొన్ని చెట్లకేమో విడివిడిగా పూలున్నాయి. అలాగే కొన్ని చెట్లకి దళాలు అంటే చిన్న చిన్న ఆకులు లాంటివి ఉన్నాయి. పెద్ద ఆకులు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. కొన్ని రకరకాల విన్యాసాలతో, రకరకాల రూపురేఖలతో ఉన్నాయి. అలాంటి చెట్ల సమూహం ఉత్కరై తరుణాం నమ్రశాఖానాం, ఇలాంటి సమూహాలతో, ఈ బరువుతో చెట్ల కొమ్మలన్నీ ఇలా వంగి ఉండగా, ఆ వంగి ఉన్న చెట్ల కొమ్మల మధ్య నుంచి తరుణాం నమ్రశాఖానాం మధ్యేన యమునాంగత, యమున దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఎండాకాలంలో ఉన్నంత తీవ్రంగా ఎండ కాసింది ఆ రోజు. అందరూ పాపం బడలికతో అలమటిస్తున్నారు, దాహంతో అలమటిస్తున్నారు. కాబట్టి మధ్యేన యమునాంగత. తత్ర గాః పాయయిత్వాపః సుమృష్టా శీతలా శివా తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలం. యముని దగ్గరికి వెళ్ళారు. ముందు ఆవుల్ని విడిచిపెట్టారు.
కావాల్సినంత నీరు తాగండి అని. తత్ర గా పాయయిత్వా ఆపహ. అక్కడ ముందు ఆవుల్ని నీళ్లు తాగమని విడిచిపెట్టి, సుమృష్టాహ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, శీతలాహ చల్లగా ఉన్నాయి. హేమంత ఋతువు, సూర్యుడు ఆ రోజు ఎండ బాగా కాస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ నీరు మాత్రం చల్లగానే ఉంది. శివాహ మంచి నీరు అది, ఎందుకంటే ఎవరు పొల్యూట్ చేయలేదు కదా, ఎవరు పాడు చేయలేదు కదా, అందుకని మంచి నీరు. ఆ మంచి నీటిని, స్వచ్ఛమైన నీటిని మొదలు ఆవుల్ని తాగమని చెప్పి ఆవుల్ని విడిచిపెట్టారు. ఆవులు తాగిన తరువాత తతః, ఆవులు తాగేసిన తర్వాత వాటన్నిటిని బయటికి లాగి మీరు మేత వేసుకోండి అని వాటిని తోలి, నృప స్వయం గోపాహ కామం స్వాదు పపుర్జలం. ఆవులు పక్కకు వెళ్ళిన తర్వాత అందరూ కావలసినంత దోసిట్లో నీళ్లు పట్టుకుని తాగారు. దోసిట్లో నీళ్లు పట్టుకుని నదుల్లో వాటిల్లో తాగొచ్చు, మరి నోరు పెట్టి డైరెక్ట్గా తాగేయకూడదు. మొత్తం నదినే ఎంగిల్ చేసేంత మహాపాపం అనుకోద్దు. దోసిట్లో నీళ్లు పట్టుకుని తాగొచ్చు. అలా తాగారు. తత్ర గాః పాయయిత్వాపః సమృష్టా శీతలా శివాః తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలం. అందరూ నీళ్లు తాగిన తర్వాత అందరూ ఏ చెట్టు కిందో సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృప కృష్ణరామా ఉపాగమ్య క్షుధార్త ఇదమబ్రువన్. ఏ చెట్టు పడితే ఆ చెట్టు ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరి ఆవుల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆవులేమో నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ మేత మేస్తున్నాయి. తస్యాహ ఉపవనే, ఆ యమునా నది తాలూకు ఉపవనంలో సమీపంలో ఉన్నటువంటి వనంలోనే అందరూ ఉన్నారు. కామం చారయంతః పశూన్, అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్లు ఏ దిక్కున పడితే ఆ దిక్కున ఆవుల్ని మేపుతున్నారు. ఆవులేమో మేస్తున్నాయి. మేస్తుంటే నృప, ఓ మహారాజా, ఓ చిక్కు వచ్చి పడింది. ఎవరికైనా చిక్కు వచ్చి పడితే ఏం చేస్తారు? వచ్చి నాయకుడి దగ్గర వచ్చి వాళ్తారు. నువ్వే మాకు నాయకుడివి, నువ్వే మాకు ఈ చిక్కు ముడివిప్పు అని అడుగుతారు. ఒక మహారాజుగా నీకు తెలుసు. వీళ్ళందరూ కూడా బలరామకృష్ణుల దగ్గరకు వచ్చి ఒక చిక్కు గురించి చెప్పారు. కృష్ణరామ ఉపాగమ్య. ఏమిటి వాళ్ళకు వచ్చిన చిక్కు? క్షుధార్తాహ, ఆకలి దంచేస్తోంది అని చిక్కు. ఆకలి దంచేస్తోంది అని ఇదం అబ్రువన్, మాకు ఆకలిగా ఉంది, మాకు అన్నం పెట్టచ్చు అని అడిగారు. అదేంటి, ఎవరి సద్దిమూట వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, తినచ్చు కదా, రోజువారీ తింటుంటారు కదా, ఏదో వరుసగా గుండ్రంగా కూర్చుని తింటారు కదా అంటే ఈరోజు ఆ ఛాన్స్ లేదు. అయ్యవారు తెల్లవారుజామునే లేపేశాడు అందరినీ. తెల్లవారుజామున లేపేసి మనం అర్జెంటుగా యమునా దగ్గరికి వెళ్ళాలి, గోపికలు స్నానాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఏడిపించాలి అని ఏదో ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకి చెప్పాడు. దాంతో అందరూ హడావిడిగా పొద్దున్నే స్నానాలు చేశారో లేదో కూడా తెలియదు. ఇంట్లో చద్దెన్నాలు అడగటమో లేదా మూట కట్టించుకోవటమో ఈ ఛాన్స్ కూడా లేదు. అందరూ పొలమంటూ పరిగెత్తారు. పిలిస్తే పరిగెత్తుతారు కదా, పొలమంటూ పరిగెత్తారు. పొద్దున వాళ్ళని చూసి నవ్వారు. వీళ్ళు నవ్వారు. గోపికలేమో అసలు వీళ్ళని చూడలేదు, వీళ్ళ ఉనికిని వాళ్ళు గమనించనే లేదు, వీళ్ళు ఉన్నారని కూడా లెక్క చేయలేదు, శ్రీకృష్ణున్నే చూసుకున్నారు. అది వేరే గోల. పొద్దునేమో పక్కపక్క నవ్వారు. తర్వాత మధ్యాహ్నం దాకా పరిగెత్తారు. మధ్యాహ్నం దాకా ఓహో అడవుల్లో పడి తిరిగారు. దూరం కూడా వెళ్ళిపోయారు. అసలే ఎండ కాస్తోంది. మంచినీళ్ళు తాగారు. మంచినీళ్ళు తాగి కాసేపు ఆవుల్ని మేపారు. మేపితే ఏమవుతుంది? ఆకలి నక్కలాడిపోతుంది. అందుకని క్షుధార్తాహ ఇదం అబ్రువన్. ఆకలితో నకనకలాడుతూ ఉంటే ఏదైనా చిక్కొస్తే నాయకుడి దగ్గరికే కదా వెళతారు. కాబట్టి ఈ మొత్తం గుంపుకి నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి లేదా బలరామకృష్ణుల దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పుకున్నారు. తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృప కృష్ణరామా ఉపాగమ్య క్షుధార్తాః ఇదమబ్రువన్ అని. దీంతో 38 శ్లోకాలు ఉన్నటువంటి గోపీ వస్త్రాపహరణం అనే 22వ అధ్యాయం ఇక్కడికి ముగిసింది. ఈ అధ్యాయంలో గోపికలందరూ కాత్యాయన్యర్చన వ్రతం చేయటం, వాళ్ళని అనుగ్రహించడానికి శ్రీకృష్ణ పరమాత్మ రావటం, వచ్చి వాళ్ళకి ధర్మ సూక్ష్మాన్ని ఒకదాన్ని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించినటువంటి వస్త్రాలను వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయటం, ఆ తర్వాత గోపాలకులందరూ అడవిలో తిరుగుతూ ఆకలేస్తోంది అని శ్రీకృష్ణుడి దగ్గరికి రావటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడిన అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. పరమాత్మ చెప్పదలుచుకుంది ఏదో చాలా స్పష్టంగానే చెప్పాడు కాబట్టి, పరోపకారం చేయదలుచుకున్నప్పుడు, చేయవలసి వచ్చినప్పుడు, చేసి తీరవలసిన పరోపకారం చేస్తున్నప్పుడు ప్రాణాలని కానీ లేదా ధనాల్ని కానీ వాక్కుని కానీ మిగతా వాటిని కానీ లెక్క పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని గమనించుకుందాము.
ఆయన కొంచెం బలంగా చెప్పాడు. అందరికీ ప్రాణైహి అనేది వర్తించదు. ఎందుకంటే పరోపకారం చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ ప్రాణాలని పణంగా వడ్డాల్సిందే ఉండదు. పరోపకారం చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ మనకున్న డబ్బంతా పోసేసేయాలనే ఉండదు. పరోపకారం చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ మన బుద్ధి అంతా ఖర్చు అయిపోతుందని ఏమీ ఉండదు. అలాగే మన మాటలు పోతాయి అని కూడా ఏమీ ఉండదు. ఎక్కడ ఎంత కావాలో అంత చేసుకుంటూ చూసుకోవచ్చు. మనం ఆపరేషనల్ ఫీజిబిలిటీని చూసుకోవచ్చు. చూసుకున్నా సరే పరోపకారం అనేది అతి ప్రధానమైన ధర్మం అనే విషయాన్ని మనం ఈ ఉపదేశం ద్వారా ప్రత్యేకించి గుర్తెరగాలి. పరోపకారాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఈ ఉపదేశాన్ని శ్రద్ధగానే మనం గమనించుకుని ఆయనకి ఇష్టమైనటువంటి పరోపకారం చేసుకుందాము. పరోపకారం ద్వారా ఆయనకి మరింత సంతోషాన్ని కలిగించుకుందాము అని నిర్ణయించుకుందాము. అలాంటి సంకల్పాన్ని మనకి కలిగించి దాన్ని దృఢపరిచి ఆచరణాత్మకంగా దాన్ని నడిపించవలసిందిగా ఆ గోపవధూటి దుకోలచోరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈరోజు కొంచెం తొందరగా ప్రవచనం అయిపోయింది కాబట్టి ఈ 3 అధ్యాయాల పారాయణ కార్యక్రమం మనం చేసుకుందాము. 20, 21, 22 ఈ 3 అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని ఓపికగా చేసుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజుకి పూర్తి చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే 20ోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనః గోపాస్త్రీభ్యः సమాచఖ్యుః ప్రలంబవధమేవ చ గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః మేనిరే దేవ ప్రవరౌ కృష్ణరామౌ వ్రజంగతౌ తతః ప్రావర్తత ప్రావృట్ సర్వసత్వసముద్భవ విద్యోతమాన పరిధిః విస్ఫూర్జితనభస్థలా సాంద్రనీలాంబుదైర్వ్యోమ సవిద్యుత్స్తనయిత్నుభిః అస్పష్టజ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ అష్టౌ మాసాన్నిపీతం యత్ భూమ్యాశ్చోదమయం వసు స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే తడిత్వంతో మహామేఘాః చండశ్వసనవేపితాః ప్రీణనం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ తపః కృశాదేవమీఢా ఆసీద్వర్షీయసీమహి యథైవ కామ్య తపసః తనుః సంప్రాప్య తత్ఫలం నిశాముఖేషు ఖద్యోతాః తమసా భాంతి నగ్రహాః యథా పాపేన పాఖండాః నహి వేదాః కలౌ యుగే శ్రుత్వా పర్జన్య నినదం మండుకావ్యసృజన్ గిరః తూష్ణీం శయానాః ప్రాగ్యద్వత్ బ్రాహ్మణా నియమాత్యయే ఆసన్నుత్పథగామిన్యః క్షుద్రనద్యోనుశుష్యతీః పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణసంపదః హరితా హరిభిః షష్పైః ఇంద్రగోపైశ్చ లోహితా ఉచ్ఛిలీంద్రకృతఛాయా నృణాం శ్రీరివ భూరభూత్ క్షేత్రాణి సస్య సంపద్భిః కర్షకాణాం ముదం దదుః ధనినాముపతాపంచ దైవాధీనమజానతాం జలస్థలౌకసః సర్వే నవవారి నిషేవయా అబిభ్రద్రుచిరం రూపం యథా హరినిషేవయా సరిద్భిః సంగతః సింధుః చుక్షుభేశ్వసనోర్మిమాన్ అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా
गिरयो वर्षधाराभिः हन्यमाना न विव्यथुः अभिभूयमाना व्यसनैः यथाधोक्षजचेतसः मार्गा बभूवुः सन्दिग्धाः तृणैश्छन्नाः ह्यसंस्कृताः नाभ्यस्यमानाः श्रुतयः द्विजैः कालाहता इव लोकबन्धुषु मेघेषु विद्युतश्चलसौहृदाः स्थैर्यन्न चक्रुः कामिन्यः पुरुषेषु गुणिष्विव धनुर्वियति माहेन्द्रं निर्गुणञ्च गुणिन्यभात् व्यक्ते गुणव्यतिकरे अगुणवान् पुरुषो यथा नरराजोडुपश्छन्नः स्वजोत्स्नाराजितैर्घनैः अहं मत्या भासितया स्वभासा पुरुषो यथा मेघागमोत्सवा हृष्टाः प्रत्यनन्दञ्छिखण्डिनः गृहेषु तप्ता निर्विण्णाः यथाच्युतजनागमे पीत्वापः पादपाः पद्भिः आसन्नानात्ममूर्तयः प्राक्षामास्तपसा श्रान्ताः यथा कामानुसेवया सरस्वशान्तरोधस्सु न्यूषुरङ्गापि सारसाः गृहेष्वशान्तकृत्येषु ग्राम्या इव दुराशयाः जलौघैर्निरभिद्यन्त सेतवो वर्षतीश्वरे पाखण्डिनामसद्वादैः वेदमार्गाः कलौ युगे वेदमार्गाः कलौ यथा व्यमुञ्चन् वायुभिर्नुन्नाः भूतेभ्योऽथामृतङ्घनाः यथा शिशो विश्पतयः काले काले द्विजेरिताः एवं वनं तद्वर्षिष्ठं पक्वखर्जुरजम्बुमत् गोपालैर्वृतोरन्तुं सबलः प्राविशद्धरिः धेनवो मन्दगामिन्यः ऊधो भारेण भूयसा ययुर्भगवताहूताः द्रुतं प्रीत्यास्नुतस्तनीः वनौकसः प्रमुदिताः वनराजीर्मधुच्युतः जलधारा गिरेर्नादात् आसन्नाददृशे गुहाः क्वचिद्वनस्पतिक्रोडे गुहायाञ्चाभिवर्षति निर्विश्य भगवान् रेमे कन्दमूलफलाशनः दध्योदनं समानीतं शिलायां सलिलान्तिके सम्भोजनीयैर्बुभुजे गोपैः सङ्कर्षणान्वितः शाद्वलोपरि संविश्य चर्वतो मीलिते क्षणान् तृप्तान् वृषान् वत्सतरान् गाश्च स्वोधोभरश्रमाः प्रावृच्छ्रियञ्च तां वीक्ष्य सर्वकालसुखावहां भगवान् पूजयाञ्चक्रे आत्मशक्त्युपबृंहिताम् एवं निवसतोस्तस्मिन् रामकेशवयोर्व्रजे शरत्समभवद्व्यभ्रा स्वच्छाम्बपरुषानिला शरदा नीरजोत्पत्त्या नीराणि प्रकृतिययुः भ्रष्टानामिव चेतांसि पुनर्योगनिषेवया व्योम्नोऽब्धं भूतशाबल्यं
భువః పంకమపామ్మలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథా శుభం సర్వస్వం జలదాహిత్వా విరేజుశుభ్రవర్చసః యథా త్యక్తైషిణాః శాంతాః మునయో ముక్తకిల్బిషాః గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచుః శివం యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతేన వా నైవావిదన్ క్షీయమాణం జలం గాధజలేచరాః యథాయురన్వహం క్షయ్యం నరా మూఢాః కుటుంబినః గాధవారిచరాస్తాపం అవిందంఛరదర్కజం యథా దరిద్రః కృపణః కుటుంబ్య విజితేంద్రియః శనైః శనైర్జహుః పంకం స్థలాన్యామంచ వీరుధః యథాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు నిశ్చలాంబురభూత్తూష్ణీం సముద్రశరదాగమే ఆత్మన్యుపరతే సమ్యక్ మునిర్వ్యుపరతాగమః కేదారేభ్యస్త్వపో గృహ్ణన్ కర్షకాదృఢసేతుభిః యథా ప్రాణైః స్రవద్జ్ఞానం తన్నిరోధేన యోగినః శరదర్కాంశుజాంస్తాపాన్ భూతానాముడుపోహరత్ దేహాభిమానం కొంచెం ఇక్కడ ఇది ఉంది 11 గుర్తుపెట్టుకోవా ఏమై 11 దేహాభిమాన జంబోధః ముకుందో వ్రజయోషితాం ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథా చిత్తం శబ్దబ్రహ్మార్థదర్శనం అఖండమండలో వ్యోమ్ని రరాజోడుగణైః శశీ యథా యదుపతిః కృష్ణః వృష్ణిచక్రావృతో భువి ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవనమారుతం జనాస్తాపంజహుర్గోప్యః న కృష్ణహృతచేతసః గావో మృగాః ఖగా నార్యః పుష్పిణ్యః శరదాభవన్ అన్వీయమానాः స్వవృషైః ఫలైరీశక్రియా ఇవ ఉదహృష్యన్ వారిజాని సూర్యోత్థానే కుముద్వినా రాజ్ఞాతు నిర్భయా లోకాః యథా దస్యూన్వినా నృప పురగ్రామేష్వాగ్రయణైః ఇంద్రియైశ్చ మహోత్సవైః బభౌభూః పక్వసస్యాఢ్యా కళాభ్యాన్నితరాం హరేః వణిం మునినృపస్నాతాః నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే వర్షరుద్ధా యథా సిద్ధాః స్వపిండాన్ కాల ఆగతే ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ప్రావృచ్ఛరద్వర్ణనం నామ వింశోऽధ్యాయः అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకవింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకరసుగంధినా న్యవిశద్వాయునా వాతం
स गोपालकोच्युतः कुसुमितवनराजिषुष्मिभृङ्गद्विजकुलघुष्टसरस्सरिन्महीध्रं मधुपतिरवगाह्य चारयन् गाः सह पशुपालबलश्चुकूजवेणुम् तद्व्रजस्त्रिय आश्रुत्य वेणुगीतं स्मरोदयं काश्चित् परोक्षं कृष्णस्य स्वसखीभ्योऽन्ववर्णयन् तद्वर्णयितुमारब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितं नाशकन् स्मरवेगेन विक्षिप्तमनसो नृपा बर्हापीडन्नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः बृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः इति वेणुरवं राजन् सर्वभूतमनोहरं श्रुत्वा व्रजस्त्रियः सर्वाः वर्णयन्त्योभिरेभिरे गोप्य ऊचुः अक्षण्वतां फलमिदन्न परं विदामः सख्यः पशूननु विवेशयतोर्वयस्यैः वक्त्रं व्रजेशसुतयोरनुवेणुजुष्टं यैर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षम् चूतप्रवालबर्हस्तवकोत्पलाब्ज मालानुपृक्तपरिधानविचित्रवेषौ मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्यां रङ्गे यथा नटवरौ क्वच गायमानौ गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुः दामोदराधरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदन्यः हृष्यत्वचोश्रुमुमुचुः तरवो यथार्याः बृन्दावनं सखिभुवो वितनोति कीर्तिं यद्देवकी सुत पदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुरक्तमयूरनृत्यं प्रेक्ष्याद्रिसान्वपरतान्यसमस्तसत्त्वम् धन्यास्ममूढगतयोऽपि हरिण्य एताः यानन्दनन्दनमुपात्तविचित्रवेषम् आकर्ण्य वेणुरणितं सह कृष्णसाराः पूजां दधुर्विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सवरूपशीलं श्रुत्वा च तत्क्वणितवेणुविचित्रगीतं देव्यो विमानगतयः स्मरनुन्नसाराः भ्रश्यत्प्रसूनकबरा मुमुहुर्विनीव्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभितकर्णपुटैः पिबन्त्यः शावास्नुतस्तनपयः कवलास्मतस्थुः गोविन्दमात्मनि दृशाश्रुकलाः स्पृशन्त्यः प्रायो बताम्बविहगा मुनयो वनेऽस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्त्यमीलितदृशो विगतान्यवाचः नद्यस्तदा तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षितमनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितमूर्मिभुजैर्मुरारेः
గృహంతి పాదయుగలం కమలోపహారాః దృష్ట్వా తపే వ్రజపశూన్ సహ రామగోపైః సంచారయంతమనువేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం పూర్ణాః పులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన లింపంత్య ఆననకుచేషు జహుస్తదాధిం హంతాయమద్రిరబలా హరిదాసవర్యః యద్రామకృష్ణచరణస్పర్శప్రమోదః మానంతనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలైః గాగోపకైరనువనం నయతోరుదార వేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రం ఏవం విధా భగవతః యా బృందావనచారిణః వర్ణయంత్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే వేణుగీతన్నామ ఏకవింశోऽధ్యాయः అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వావింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చనవ్రతం ఆప్లుత్యాంభసి కాళింద్యాః జలాంతే చోదితే రుణే కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృపసైకతీం గంధైర్మాల్యైః సురభిభిః బలిభిర్ధూపదీపకైః ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాళఫలతండులైః కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపంత్యస్తాః పూజాం చక్రుః కుమారికాః ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణచేతసః భద్రకాళీం సమానర్చుః భూయాన్నందసుతః పతిః ఉషస్యుత్థాయ గోత్రైः స్వైః అన్యోన్యాబద్ధబాహవః కృష్ణముచ్చైర్జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతుమన్వహం నద్యాం కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంత్యః విజహ్రుః సలిలే ముదా భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరः వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మసిద్ధయే తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసమువాచః అత్రాగత్యా బలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం
సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్షితాః నమయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుః ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవోత సుమధ్యమాః తస్య తత్క్ష్వేళితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసాన నిర్యయుః ఏవం బ్రువతి గోవిందే నర్మణా క్షిప్తచేతసః ఆకంఠమగ్నాః శీతోదే వేపమానాస్తమబ్రువన్ మానయంభోః కృతాస్త్వాంతు నందగోపసుతం ప్రియం జానీమోऽంగవ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః శ్యామసుందరతే దాస్యః కరవామతవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞా నో చేద్రాజ్ఞే బ్రువామహే. శ్రీభగవానువాచ భవత్యో యది మే దాస్యః మయోక్తం వా కరిష్యథ అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః తతో జలాశయాత్ సర్వాః దారికాః శీతవేపితాః పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుశీతకర్షితాః భగవానాహతా వీక్ష్య శుద్ధభావప్రసాదితః స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం యూయం వివస్త్రా యదపోధృతవ్రతాః వ్యగాహతైతత్తనుదేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్తయేంహసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం ఇత్యచ్యుతేనాభిహితాం వ్రజాబలాః మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతన్నేమురవద్యమృగ్యతః తాస్తథావనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః వాసాంసి తాభ్యః ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః దృఢం ప్రలబ్ధాస్త్రపయా చ పితాః ప్రస్తోభితాః క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగనిర్వృతాః పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసంగమసజ్జితాః గృహీతచిత్తా నోచేలుః తస్మిన్ లజ్జాయితే క్షణాః తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శకామ్యయా ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలాః సంకల్పో విదితః సాధ్వ్యః భవతీనాం మదర్చనం మయానుమోదితః సోऽసౌ సత్యో భవితుమర్హతి న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే భర్జితా క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేష్యతే యాతా బలావ్రజం సిద్ధాః మయేమారంస్యథాక్షపాః
యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః. శ్రీశుక ఉవాచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్నిర్వివిశుర్వ్రజం. అథ గోపైః పరివృతః భగవాన్ దేవకీసుతః వృందావనాద్ గతో దూరం చారయన్ గాః సహాగ్రజః. నిదాఘార్కాతపేతిగ్మే ఛాయాభిः స్వాభిరాత్మనః ఆతపత్రాయితాన్ వీక్ష్య ద్రుమానాహవ్రజౌకసః. హే స్తోకకృష్ణ హే అంశో శ్రీరామన్ సుబలార్జున విశాలవృషభ తేజస్విన్ దేవప్రస్థవరూథపా. పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థైకాంతజీవితాన్ వాతవర్షాతపహిమాన్ సహంతో వారయంతి నః. అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనం సుజనస్యేవ యేషాం వై విముఖా యాంతి నార్థినః. పత్రపుష్పఫలఛాయా మూలవల్కలదారుభిః గంధనిర్యాస భస్మాస్థి తోక్మైః కామాన్ వితన్వతే. ఏతావజ్జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా. ఇతి ప్రవాళస్తబక ఫలపుష్పదలోత్కరైః తరుణాన్నమ్రశాఖానాం మధ్యే నయమునాంగతః. తత్ర గాః పాయయిత్వాపః సుమృష్టాః శీతలాః శివాః. తతో నృపः స్వయం గోపాః కామం స్వాదుపపుర్జలం. తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృపా కృష్ణరామావుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రువన్. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే గోపీవస్త్రాపహరణం నామ ద్వావింశోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.